అందరికీ నమస్కారం అండి. నా పేరు నయీం, గూడూరు చిరంజీవత జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మనం చూస్తూ ఉంటే జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ మూడు కలిసి మన ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే సూపర్ 6 అని మన నాయకులు చంద్రబాబు పెద్దలు గవర్నీలు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి తీసుకున్నారు రావటం. రెండవది అమ్మ దీవెన, ఇసుక ఫ్రీ ఇసుక, ఆ తర్వాత ఫ్రీ బస్సు. అన్నిటికంటే ముఖ్యమైన ఏదైనా ఉందంటే అన్నా క్యాంటీన్. ఎందుకంటే ఈరోజు పేదోడు ఏదో చిన్న పని చేసుకుంటా, ఆటో తోలుకుంటా, రిక్షా తొక్కుంటా, ఒక సాయంత్రానికి ఏదో 100-200 గడిపే వ్యక్తి ఈ రోజుల్లో అన్నీ కొనాలి, అన్నీ చేయాలంటే ఎంత తక్కువ వేసుకున్నా కూడా మనకు ఈ రోజుల్లో ఒక రోజుకి ఒక ఇల్లు గడవాలంటే మినిమం 200 నుంచి 500 ఉన్న పరిస్థితిలో. అలాంటి పరిస్థితిలో ఈరోజు అన్నదాన క్యాంటీన్ తీసుకుని వచ్చి ఈ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మనకు 5 రూపాయలకే అన్నం పెట్టే స్థానం ఒకప్పుడు మన పెద్ద అయిన టీడీపీ మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు రూపాయికే బియ్యం ఇచ్చిన రోజులు. అలాంటి ముఖ్య నేత ఈరోజు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఈ కూటమితో అన్న క్యాంటీన్ తీయటం అనేది చాలా గొప్ప విషయం. 160 ఎకరాలు ఒక ఫ్యాక్టరీలకి కేటాయించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మనకు అభివృద్ధి చెందటానికి, అభివృద్ధి తీసుకురావటానికి ఎన్నో ఫ్యాక్టరీలు కడుతూ ఎంతోమందిని తీసుకుని రావచ్చి మనం అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుని పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ప్రభుత్వం ఈరోజు మనకు రావటం మన అదృష్టం. రాబోయే రోజుల్లో చెప్పినట్టు ఫ్రీ బస్ వదులుతా అన్నారు. ఫ్రీ బస్ వదులుతాం, ఖచ్చితంగా వదులుతాం. ఫ్రీ ఇసుక ఇప్పటికే ఆల్మోస్ట్ 70% నుంచి 50% నుంచి 70% దాకా ఆల్మోస్ట్ ప్రతిది కూడా ఫ్రీ ఇసుక వస్తుంది. అదేవిధంగా మన రోడ్లు కూడా టెండర్లు వేస్తున్నారు. ఇంకోటి మన గూడూరు విషయంలో వేసుకుంటే బ్రిడ్జి తొందరలో మన డాక్టర్ శాసనసభ్యులు సునీలన్న గారు వెంటనే దాన్ని టెండర్ని పిలుస్తున్నారు. దాన్ని కూడా బ్రిడ్జి కంప్లీట్ చేస్తానని చెప్పారు. అంతేకాదు 2014లో వేసుకుంటే మనకు సలకాలో బ్రిడ్జి పంప్లేర్లో ప్రతి ఎలవస్తే కొట్టుకుంటూ పోతుంది. అలాంటిది అంతకుముందు అదే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన బ్రిడ్జి ఇప్పుడు దాకా దాన్ని కంప్లీట్ కాల. ఇప్పుడు 2024 ప్రభుత్వంలో పనులు అయితే వేగంగా తొందరగా కంప్లీట్ అవుతున్నాయి. నాకు తెలిసి 2-3 నెలల్లో ఆ బ్రిడ్జి కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే అభివృద్ధి ఎక్కడ ఉంది అంటే ఒక చిన్న గూడూరులో 2 లక్షల చిల్లర ఉన్న మంది ఓటు బ్యాంకులో మన గూడూరుకే చూసుకుంటే ఇంత అభివృద్ధి చేయడానికి ముందు తాగుతున్న మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక గూడూరు నుంచి వేసుకుంటే అభివృద్ధి ఇంకా పోయి మన ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో, ప్రతి దాంట్లో ఎంత అభివృద్ధి అయిందనేది అందరికీ తెలుస్తూ ఉంది. అంతేకాదు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామంలో ప్రతి ఒక్కరి పంచాయతీలకి 25,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా మేము ఫోన్ చేసి ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏంది, వాళ్ళకి యూనిఫారం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ అన్నీ దానికి తగ్గట్టు ఉపయోగించుకోండి, కరెక్ట్గా డ్యూటీ చేయండి, కరెక్ట్గా పని చేయండి, మీకు ఇబ్బంది అయితే మేము ఉంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మన సూపర్ 6 ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6లో చెప్పినట్టే చేస్తారు. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ సంతకం ఏం చేశారు ఉద్యోగాలకి, రెండవది మనకు ఇసుక, మూడవది ఈ విధంగా ప్రతిదీ వేసుకుని పోతుంటే ప్రతి ఒక్కటి అభివృద్ధికి చెందడానికి ముందు సాగుతున్నారు. అదే ఇంకా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ముందుకు పోవాలి. ఇంకా ముందుకు చెప్పినట్టుగా ప్రతి అభివృద్ధి చేసి రోడ్లు కానించి, వేద్యం కానించి, స్కూల్స్ కానీ, స్కూల్లో మొన్న చూసి మేము అడవి కాలను కూడా పరిశీలించాం. అన్నం కూడా, ఫుడ్ కూడా బాగుంది. అలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో ఫుడ్ తినాలన్నా ఇబ్బంది పడిపోయే పిల్లలు ఈరోజు బాగుంది తింటున్నాం అని చెప్పి తీసుకుని వచ్చిన మన ప్రభుత్వానికి, హంతానికి ఏం జరిగిందంటే ఎలా ఉంది అంటే ఒకటే చెప్పగలుగుతాం. మనకు కూటమి తర్వాత పోయిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మార్పు ఏడా వచ్చింది అంటే వచ్చిన కరెక్ట్గా 2 నెలలకే ప్రతి ఇంటికి వాలంటరీ లేకుండా మనమే ఒక నాయకులుగా నిలబడి మేమే వాలంటరీగా ఉండి మేమే
ప్రతి ఇంటికి డోర్ టు డోరు పింఛన్లు ఇవ్వటం కార్యక్రమం అప్పుడే స్టార్ట్ అయింది మన విజయం ఎక్కడ ఉందని. చాలామంది ఏమంటే పింఛన్లు తీసేస్తాడు, వాలంటీర్లు లేరు, మనకు ఈసారి మా అంతా మోసపోయాము అని చెప్పి పుకార్లు చేస్తున్నారు. పుకార్లు చేసి ఒక్కడికైనా పుకార్లు చేసి ప్రతి నాయకుడు చెప్తున్నాను ఏం మాట అంటే, చేసే పుకార్లు డబ్బా కొట్టే స్థితి మాటలు మానుకోండి. ఇంకనైనా చేసే ప్రభుత్వాన్ని మీరు అడ్డగొడుతున్నారు, చేసే పనులు మీరు అడ్డ చేస్తున్నారు. ఈరోజు అమ్మ లేని ఊరు ఏది అంటే మన ఇండియా లెవెల్లో ఏదైనా ఊరు ఉందంటే ఆంధ్రప్రదేశ్. కానీ ఈరోజు మేము గౌరవంగా చెప్తున్నాం. మొన్నటిదాకా మనకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మ లేని ఊరు ఏదంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి అమ్మ ఉన్న ఊరిని తీసుకుని వచ్చిన ఘనత మన కూటమిది. ఈరోజు అమరావతి ఆడే ఉంటుంది. మన అమరావతి ఎక్కడ అంటే 10 మంది తలుపులు కొట్టేలాగా ఉంటుంది. అమరావతి ఏది అంటే అసెంబ్లీలో గట్టిగా కొట్టే ధైర్యం ఉంది ఈరోజు. అలాంటి కూటమి తీసుకుని వచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి 2014లో ఏదైతే చేశారో మళ్ళీ 2024లో అదే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు, గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టారు, గత ప్రభుత్వంలో ఎంతమందితో రౌడీజం చేయించారు, గత ప్రభుత్వంలో దేవాలయాలు మింగేశారు, గుళ్ళుని మింగేశారు, లాస్ట్కి స్థలాలను మింగేస్తారు, జనాల స్థలాలు మింగేశారు. ఈ ప్రభుత్వంలో మనకు ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క పనులు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కానీ మన కళ్ళాల ముందు కనబడుతుంది. ఈరోజు శ్రీ సిటీ వేసుకున్నా, మన గూడూరు నియోజకవర్గంలో వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటిది ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఆ 20 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ముందుకి తన సహాయ సహకర్తలతో ముగ్గురు కలిసి ఆడ కేంద్రంలో మోడీ గారు, మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి మన ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానం తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల భాగంగానే ఈరోజు అభివృద్ధి చెందింది అని చెప్పి మేము గట్టిగా చెప్పగలుగుతాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుని వచ్చి మంచి అభివృద్ధి తీసుకుని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఒక స్థానంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాదు మనం ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మనకు గూడూరు 35 కిలోమీటర్లు ఉంటే ఈ గూడూరు నుంచి తిరుపతి జిల్లాలో కలిపిన గత ప్రభుత్వం ఈరోజు చిన్న ఆటో డ్రైవరు ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా లేదా అర్జీ ఇవ్వాలన్నా, ఒక ఎస్పీ గారిని కలవాలన్నా, ఒక కలెక్టర్ గారిని కలవాలన్నా ఇక్కడి నుంచి 98 కిలోమీటర్లు ఉన్న తిరుపతి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 98 కిలోమీటర్లు పోవాలంటే మినిమం 3 నుంచి 4 గంటల జర్నీ. ఈ 4 గంటలు ఉదయాన్నే 4 గంటలు రావడానికి 4 గంటలు, ఇక్కడ 9 గంటలు మనం బయలుదేరితే ఖచ్చితంగా 12-1 గంటకి అక్కడ చేరుకుంటాం. ఆ టైంలో అన్నం పోయే అంటే ఉద్యోగస్తులు అన్నం పోయే టైము, ఉద్యోగం అన్నం పోయేసి వచ్చిన తర్వాత ఆ అర్జీలు తీసుకుంటారా లేదా మనం చెప్పిన పరిసరాలన్నీ అవుతాయా లేదా అని చెప్పి ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ కాకపోతే టైం 4 గంటల దాకా 1 గంట నుంచి 4 గంటల దాకే ఉంటుంది. ఇంకా తీసుకునే పరిస్థితులు ఉండదు. మళ్ళీ ఆడ రూమ్ తీసుకోవాలా, మళ్ళీ వచ్చేయాలా వెనక్కి అనే పరిస్థితుల్లో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మన ఎమ్మెల్యే గారు దీని అన్ని ఒక ప్లాన్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ భాగంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపితే మాకు చాలా సంతోషం అవుతుందని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.